జయించాను, వీరుని జయించండి. జయించిన వాడు నా సింహాసనం మీద పెడతానన్నాడా లేదా? అంటే సింహాసనం మీద కూర్చోబెట్టి వాగ్దానం ఉందా? ఎవరితో వాగ్దానం? అసలు మంద కాదు, ఎవరిది? వాళ్ళది. వాగ్దానం వాళ్ళది. గొర్రెపిల్ల భార్య ఎవరు? వాళ్ళు. సింహాసనం మీద కూర్చోవలసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు. పెండ్లి మీదకి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరు? వాళ్ళు. ఎత్తపాటు ఎవరిది? వాళ్ళది. శరీర మార్పు ఎవరిది? వాళ్ళది. 1000 పనులు ఎవరిది? వాళ్ళది. అన్ని వాళ్ళయే. హల్లెలూయా. మరి ఎలా మారింది సార్ ఈ ట్రాన్స్ఫర్? ట్రాన్స్ఫర్ చేశాడా? మార్చేశాడా? ఇలా చెప్పొచ్చా? చేతులు తిప్పేశాడు. ఎంతమంది చేతులు తిప్పడం చూస్తున్నారు? ఎవరు ఆ చేతులు తిప్పిన వ్యక్తి బైబిల్లో? హల్లెలూయా, హల్లెలూయా. ఓ యాకోబు చేతులు తిప్పడం ఎంతమంది చూశారు? ఓ యోసేపు ఒక రోజు తన 2 కుమారుల్ని యాకోబు దగ్గర తీసుకొచ్చారంట. మనస్సే ఎఫ్రాయిముని యాకోబు దగ్గర తీసుకొచ్చారు. హల్లెలూయా. ఎఫ్రాయిం ఎవరు? పెద్దోడా చిన్నోడా? హల్లెలూయా. చూడండి, చదవండి. ఎందుకంత కంగారు పడతారు? చదువుదాం. ఆదికాండం ఒకసారి ఎలాగలుగుదాం? ఎంతమంది వస్తారు నాతో? ఆమె చెప్తారా? హల్లెలూయా. 48. ఆదికాండం 48 తీయండి. తీసారా? 48 ఒకసారి 11 చదువుదాం. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచిదని నేను అనుకోలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని పుత్రుడు, నేను చనిపోతాను అనుకున్నాను, అసలు నిన్నే చూడను అనుకున్నాను. నిన్ను చూపించాడు దేవుడు, నీ పిల్లలు కూడా చూపించాడు. నీ పిల్లలు తీసుకురానప్పుడు నా పిల్లలు దీవించినానని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇది దీవెన అనేది కొనసాగుతుందా లేదా? అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబుకి. యాకోబుకి వస్తున్నప్పుడే కదా అక్కడ జరిగింది అంత మోసం. అసలు రావాల్సింది దత్తపుత్రత్వం ఎవరిది? ఏశావుది. మనం చదివి దత్తపుత్రత్వం వీరిది అన్నారు కదా. దత్తపుత్రత్వం అసలు ఎవరికి రావాలి? ఏశావుకి. కానీ ఎవరు సంపాదించుకున్నారు? ఎందుకని అక్కడ యాకోబు సంపాదించుకున్నాడు చిన్నవాడు అంటే, ఇక్కడ ఒక చిన్నది రాబోతున్నాడు. కాలం అంతములో, భూమి అంతమయ్యే సమయంలో యాకోబు అంటే ఒక చిన్న సంఘం రాబోతుంది. అన్య సంఘం రాబోతుంది. అన్య జాతి రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు రమ్మన్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే, పెద్దోడినేమో ఇలా తీసుకెళ్తున్నాడు. పెద్దోడినేమో